ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరే ప్రయత్నం. అయితే ఒకరోజు ఒక ఆటో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న ఒక దిగుడు బావిలోకి పడిపోయింది. ఆటోలో ఉన్న ముగ్గురు బావిలో పడిపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన జనం బావి చుట్టూ మునిగి లోపల ఉన్న వ్యక్తుల పరిస్థితిని గమనించసాగారు. అయితే ముగ్గురిలో ఒక వ్యక్తి ఈత రాక వెంటనే అక్కడికక్కడే నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ఇద్దరు ఎక్కాలని చాలా ప్రయత్నం చేయసాగారు. చుట్టూ ఉన్న గోడలన్నీ నున్నగా జారుడుగా ఉండడం వలన ఎంతకు పైకి ఎక్కలేక పోతున్నారు. ఎంత ట్రై చేసినా పైకి ఎక్కలేక వారి అవస్థను చూస్తున్న జనం నిస్పృహంగా మీరు ఇంతే, చనిపోవడం ఖాయం అంటూ పైనున్న జనం అరిసి సాగారు. ఈ మాటలు విన్న ఇద్దరిలో ఒక మనిషి నిరుత్సాహంలో మునిగిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. కానీ మూడవ వ్యక్తి మాత్రం నిరుత్సాహపరిచే కొద్దీ ఉత్సాహం తెచ్చుకొని ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేయసాగాడు. అయితే చివరికి 1 గంట తర్వాత ఫైర్ ఇంజిన్ సర్వీస్ వారు వచ్చి బావి లోపలికి నిచ్చెన వేసి ఆ వ్యక్తిని పైకి లాగుతారు. పైకి వచ్చిన ఆ వ్యక్తి ప్రయత్నాన్ని అందరూ పొగుడుతూ అభినందిస్తూ, ఇంతమంది నిన్ను నిరుత్సాహపరిచినా ఎలా నిలవగలిగావు అని అడుగుతారు. అందుకు ఆ వ్యక్తి, బాబు, నాకు బ్రహ్మ చెవుడు, మీరు మాట్లాడేది నాకు వినపడదు. కానీ మీరంతా నన్ను ఉత్సాహపరుస్తున్నారనే ఉద్దేశం నాకు అర్థమైంది. అందుకే నిరుత్సాహపడే ప్రతిసారి మీ కేకలు నన్ను ఉత్సాహపరిచాయి. మీకు అందరికీ ధన్యవాదములు అని చుట్టూ ఉన్న వారికి చేతులు జోడించి నమస్కరించాడు. అలాగే ఈ కథలో మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, చుట్టూ ఉన్న సంఘం వ్యతిరేకంగా ఉన్నా సరే, మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు మనసు ఆదుకునే అవకాశం వస్తుంది. చివరి వరకు నిరుత్సాహపడక ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి. జీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం దొరకనంత వరకు పోరాడు.